ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. ఈ దినపు వాక్య ధ్యానానికి సంబంధించిన లేఖన భాగాన్ని చదువుకుందాం. ఆ వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. ఆమెన్. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నందుకు, కొంతమంది స్నేహితులకు పరిచయం చేస్తున్నందుకు, యూట్యూబ్ ద్వారా మీరు చూస్తున్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం సుమారు 31 సందేశాలు లేకపోతే 31 సార్లు అందులోంచి మాట్లాడుకోవడానికి, అందులోంచి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రభు సాయం చేశాడు. ఈ దినం నుంచి మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో విషయాలు మనం ధ్యానించుకోబోతున్నాం. 6వ అధ్యాయం పెద్ద అధ్యాయం కనుక ఈ అధ్యాయంలో మీరు కొద్ది సమయం తీసుకొని కొద్దిగా స్టెప్గా కొద్దిగా సత్యాలు మీ హృదయంలోకి డౌన్లోడ్ అవునట్లుగా మీరు స్లోగా ధ్యానించాల్సింది. ఏదో హడావిడిగా చదివి వెళ్ళిపోవడం కాదు, కానీ స్లోగా. కొంతమంది ఆహారం మెల్లగా తింటారు, లేదు అంటే ఆహారాన్ని నోట్లో వేసుకొని చప్పరించి దాన్ని మెత్తన చేసి దాన్ని మింగునట్లుగా, అలాగే దేవుని వాక్యాన్ని స్లోగా కట్ చేసి పీసెస్గా డివైడ్ చేసి అలా మనము భుజించగలిగినట్టయితే ఈ వాక్యం ద్వారా, వింటున్న విషయాల ద్వారా మనకు ఆత్మ సంబంధమైన అజీర్ణం లేకపోతే అజీర్తి కలగదు అనేటువంటి సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. John 6:6. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు ఆయన అలాగడిగాడు. అతన్ని పరీక్షించడానికి మాత్రమే ఈ ప్రశ్న అడిగాడు. యేసు తాను ఏమి చేయాలో ముందుగా ఆలోచించుకున్నాడు. దేవుని స్తోత్రం. బట్ హీ సెడ్ టు దిస్ టు టెస్ట్ హిమ్, ఫర్ హీ హిమ్సెల్ఫ్ నో వాట్ హీ వుడ్ డూ. హీ వాంట్ టు టెస్ట్ చేయాలనుకుంటున్నాడు. టెస్టింగ్, కరోనా టెస్టులు, లేకపోతే టెస్టుల వలన పాజిటివ్ నెగిటివ్ అని తేలినట్లుగా కొన్ని టెస్టులు దేవుడు మనల్ని టెస్ట్ చేయబోతున్నాడు. టెస్టింగ్ టైం, టెస్టింగ్ పీరియడ్. నిన్ను పరీక్షించాలని చూస్తున్నాడు దేవుడు. ఎందుకు పరీక్షించాలండి? ఆయన పిలవడం ఎందుకు, రక్షించడం ఎందుకు, మళ్ళీ పరీక్షించడం ఎందుకు? ఈ పరీక్షలో నేను ఒకవేళ ఓడిపోతే, ఒకవేళ ఈ పరీక్షలో నేను నెగ్గకపోతే ఏంటి పరిస్థితి? పరీక్ష ఎలా ఉంచుతాడో, ఎలా పెడతాడో ఏంటో కదా. పిల్లలకి, స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అంటే భయం. ఏ క్వశ్చన్స్ ఇస్తారో ఏంటో, మార్కులు వస్తాయా లేదో, లేకపోతే తక్కువ వస్తాయా ఎక్కువ వస్తాయా అనే విధంగా వాళ్ళు భయపడిపోతుంటారు. ఎగ్జామినేషన్ ఫీవర్ ఉంటుంది, ఎగ్జామినేషన్ భయం, టెన్షన్. ఎగ్జామినేషన్ టైంలో పిల్లలకే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వీటి గురించి టెన్షన్. వాళ్ళకే నిద్ర ఉండదు. పిల్లల్ని లేపాలి, పిల్లల్ని చదివించాలి. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నెగ్గడానికి మనకు సహాయం చేస్తాడు. పరీక్ష ఏ అధ్యాపకుడైతే నిర్వహిస్తాడో, పరీక్ష ఏ ఉపాధ్యాయుడైతే పెడతాడో, అదే ఉపాధ్యాయుడు ఇతనికి కావలసినటువంటి సమాచారాన్ని ముందుగా చెప్తాడు. బాబు ఫలాని చదువుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇస్తాను, వాటిని చదువుకుంటే వాటిలో 1-2 ఖచ్చితంగా వస్తాయి అని ముందుగా వాళ్ళని సిద్ధపరుస్తున్నట్టుగా, బోధకుడే, టీచరే వాళ్ళని సిద్ధపరుస్తున్నట్టుగా, పరీక్ష పెట్టింది ఆయనే, పాఠాలు చెప్పింది ఆయనే, సిద్ధపరిచేది ఆయనే. ఒకవేళ కరెక్షన్ ఆయన చేతిలో లేకపోవచ్చు, ఆ పేపర్ దిద్దడం అనేది అతని చేతిలో లేకపోవచ్చు, కానీ తన విద్యార్థి నేను పలాని సార్ దగ్గర లేకపోతే స్టూడెంట్గా ఉన్నాను, సార్ చెప్పాడు కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చాను, మేడం గారు చెప్పారు నేను ఈ స్థాయికి వచ్చాను అని చెప్పించుకోవడం కోసం వీలైనంత ఎక్కువగా విషయాలు నేర్పించి వాళ్ళని పర్ఫెక్ట్ చేయడానికి ప్రతి ఉపాధ్యాయుడు ప్రయత్నం చేస్తాడు.
క్రీస్తు కూడా ఒక మంచి ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు. పరిశుద్ధాత్ముడు, హోలీ స్పిరిట్ ఈస్ ఎ గుడ్ టీచర్. హీ గివ్స్ అస్ లెసన్స్. హీ ప్రిపేర్స్ టు అటెంప్ట్ ద ఎగ్జామినేషన్స్, లైఫ్ టెస్ట్. జీవిత పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట, 12 మంది శిష్యులు ఉంటే 12 మందిని పరీక్షించకుండా ఫిలిప్పును పరీక్షించాలని ఉద్దేశంతో ద మెసేజ్ అనేటువంటి యూజన్ పీటర్సన్ గారి ఆ తర్జుమాలో, ఆ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, హీ వాంట్ టు స్ట్రెచ్ ద ఫెయిత్ ఆఫ్ ఫిలిప్. ఫిలిప్పు యొక్క విశ్వాసాన్ని కొనసాగింపజేయాలనుకుంటున్నాడు, అనగా ఫిలిప్పు యొక్క విశ్వాసాన్ని సాగతీయాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు స్ట్రెచ్ యువర్ ఫెయిత్, ఎక్స్టెండ్ యువర్ ఫెయిత్. అది నీ విశ్వాసాన్ని ఆయన విస్తరింపజేయాలనుకుంటున్నాడు, నీ విశ్వాసాన్ని బలపరచాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు కన్ఫర్మ్, రీఅష్యూర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని ఆయన లేకపోతే నిశ్చయత కలిగినదిగా, ఏదో నీళ్ళలాగా తత్తరపడేదానిలా కాదు, నిశ్చయత కలిగినటువంటి ఒక దృఢమైన బలమైన విశ్వాసంగా నీ విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. నీ విశ్వాసాన్ని అల్ప విశ్వాసంగా ఆయన చూడదలుచుకోలేదు. నీ విశ్వాసాన్ని వేవరింగ్ ఫెయిత్గా, అల్లాడేటువంటి విశ్వాసంగా, కదిలిపోయేటువంటి విశ్వాసంగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు, కానీ ఒక కదలనటువంటి దృఢమైన బలమైన విశ్వాసంగా ఉండాలనుకో. దేవుడు దృఢమైన వాడు. దేవుని యందు మనము ఉంచేటువంటి విశ్వాసం కూడా దృఢమైనదిగా ఉండాలి, కానీ చంచలమైనటువంటి విశ్వాసంతో, షేకింగ్ ఫెయిత్తో ఉండకూడదు. కానీ ఫెయిత్ షేక్ చేయాలి. విశ్వాసము కదిలించాలే కానీ విశ్వాసం కదిలిపోకూడదు, విశ్వాసం సడలిపోకూడదు. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, తాను అతన్ని మన టైటిల్ పరీక్షించేటువంటి దేవుడు. అలాగైతే ఒక ప్రశ్న, అసలు ఎందుకు ఈ పరీక్షలు పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు పరీక్షిస్తున్నాడు, పరీక్షించే దేవుడు, అంతరింద్రియములను పరీక్షించేటువంటి దేవుడు, నీలో ఏముందా అని పరీక్షించే దేవుడు, నీ ప్రేమను పరీక్షించే దేవుడు, నీ విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు, నీ సహనాన్ని పరీక్షించే దేవుడు. ఒక స్కూల్లో సబ్జెక్ట్స్ ఉంటాయి, కేవలం ఒక్క సబ్జెక్టే ఉండదు, 5 సబ్జెక్టులు, 6 సబ్జెక్టులు, 7 సబ్జెక్టులు ఇలా ఉంటాయి. వేరువేరు సబ్జెక్టులు, వేరువేరు అంశాలతో కూడుకున్నట్టు సబ్జెక్ట్స్. ఒక్క సబ్జెక్ట్లో పాస్ అయితే సరిపోదు, అన్నిట్లో పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి మనం ప్రమోట్ అవుతాం. అలాగే ఆత్మీయ జీవితంలో ఒక్క దాంట్లోనే నేను పాస్ అయితే నేను ప్రార్థనలో పాస్ అయ్యానండి, సువార్థీకరణలో పాస్ అయ్యాను, పరిశుద్ధతలో పాస్ అయిపోయాను, లేకపోతే ఇతరులను ప్రేమించే విషయంలో పాస్ అయిపోయాను. ఒక్క దాంట్లో కాదు, అన్ని విషయాల్లో పాస్ కావాల్సినటువంటి అవసరం. జీవిత పరీక్షలను, జీవితంలోంచి వచ్చే వేరువేరు కోణాల్లోంచి వచ్చే పరీక్షలను మనం జయించాల్సినటువంటి అవసరత, లేకపోతే పరీక్షలో చక్కటి ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరత ఉంది. జీవితంలో ఎన్నో పరీక్షలు విద్యార్థులకు నెలకొకసారో, లేదా 3 నెలలకోసారో, లేదా 6 నెలలకోసారో, సంవత్సరానికి ఒకసారి పరీక్షలు ఉంటాయి. కానీ ఆత్మీయ జీవితంలో అనుదినము మనం పరీక్షించబడుతున్నాం. ఎందుకు ఈ పరీక్ష? వై దిస్ టెస్ట్? గాడ్ ఈజ్ అలవింగ్ దిస్ టైప్ ఆఫ్ టెస్ట్. విశ్వాసులకు ఎందుకు ఈ పరీక్ష పెడుతున్నాడు? కరోనా ప్రభావం వల్ల తక్కువ 10th క్లాస్ నుంచి లోపల దిగువ క్లాసులో ఉన్న వారందరినీ ఎగ్జామ్స్ లేకుండానే ప్రమోట్ చేసేసారు. వాళ్ళకి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇక నేరుగా 8th క్లాస్ వాళ్ళు 9th కి, 9th వాళ్ళు 10th కి, 7th వాళ్ళు 8th కి, ఇలా ఒక్కొక్క క్లాస్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎగ్జామ్స్ లేవు. పిల్లలు ఎంత సంతోషపడ్డారో. ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని అనవసరంగా టెన్షన్ గురి కాకుండా ఇలాగ ప్రతి సంవత్సరం జరిగితే బాగుండని ఆలోచించి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, మనం వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఎందుకు దేవుడు ఈ పరీక్షలను అనుమతిస్తున్నాడు? మనల్ని ఇబ్బంది పెట్టడానికా? మన జీవితంలో ఏం ఆశించి ఆయన ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడు అని దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఈ దేవుడు ఈ శ్రమల్ని, లేకపోతే ఈ పరీక్షల్ని, ఈ శోధనలని అనుమతిస్తున్నాడు? ఎందుకు ఆయన అడిగాడు? పిలుపుని అడిగాడు, వీళ్ళందరికీ ఆహారం ఎక్కడి నుంచి తెప్పిస్తామని. ఆయనకు తెలుసు కదా, ఆయన ఏం చేయాలో ముందుగా ప్లాన్ పొంది ఉన్నాడు కదా. నిన్న రాత్రి ప్రార్థించి దానికి కావలసినటువంటి ఒక ప్రణాళిక రచన జరిగించాడు కదా. మళ్ళీ అటువంటప్పుడు పిలుపుని ప్రశ్నించడం ఏంటి, పిలుపుని అడగడం ఏంటి, మీరే అరేంజ్ చేయండి, మీరే ఏర్పాటు చేయండి అని అనడం ఏంటి? వాళ్ళేదో పండగ ఆచరించడానికి వస్తున్నారు. ఆ పండగ ఆచరించడానికి మనం భోజనం పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి భోజనాలు వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు తినేస్తారు. లేకపోతే అక్కడెక్కడైనా యెరూషలేములోనో దానికి కావాల్సిన తగిన సిద్ధపాటుతో వచ్చారు కాబట్టి ఆహారాన్ని కొనుక్కుంటారు. ఎందుకు వీళ్ళకి ఆహారం పెట్టాలని ఆలోచన ఉన్నాడు? గమనించాలి,
3 రోజులు ప్రజలు తన యొద్ద ఉన్నప్పుడు ప్రభువా ఇంకా చాలే వీళ్ళని పంపించేద్దాం, ఇప్పటికే 3 రోజులు అయింది, మళ్ళీ 4వ రోజు కూడా కొనసాగించడం 4-5 రోజులు ఎక్స్టెండ్ చేయడం బాలేదు కదా, పంపించేద్దాం అంటే పంపిస్తాం. కానీ వారు మార్గమధ్యలో ఏమన్నా శ్రోధ పడిపోతారేమో, మూర్ఛిల్లుతారేమో, కాబట్టి ఓ పని చేద్దాం, ఆహారం మీరే పెట్టండి అన్నాడు. ఇది ఎక్కడిది? యూదా ఇస్కరియోతు క్యాషియర్ కాబట్టి ఆయన్ని సంప్రదించి, బాబు క్యాష్ మనకు సరిపోతుందా, వీళ్ళందరికీ కావాల్సిన 5,000 మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 5,000 మందికి భోజనం పెట్టడం అనేది కష్టంగా. సుమారు 100 మందికి భోజనం పెట్టాడు ఎలీషా గారు. ఎలీషా గారు పెట్టిన దానికన్నా, ప్రవక్త అయిన ఎలీషా పెట్టిన దానికన్నా అనేక మందికి, అనేక రెట్లు అధికంగా ప్రజలకి దేవుడు ఆహారాన్ని, ఇంచుమించు 50 రెట్లు అధికంగా ఆయన ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఫుడ్ని మల్టిప్లై చేశాడు, ఆహారాన్ని ఆయన పెంచాడు. కొద్ది ఆహారాన్ని స్వర్గపు శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో విస్తారమైన ఆహారంగా మార్చాడు. నీ కొన్ని ఆశీర్వాదాల్ని, ప్రస్తుతం ఉన్నటి కొన్ని నిధులని ఆయన చేతికి నువ్వు అప్పగిస్తే విస్తారమైన, లేకపోతే నిధులుగా ఆయన మార్చగలడు, విస్తారమైనవిగా. స్వల్పంలో ఉన్నప్పటికీ స్వల్పంలో నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను సమృద్ధిలోకి తీసుకొని వస్తాడు దేవుడు అని అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి మాట మనం గమనించినట్లయితే, ఎందుకు ఈ పరీక్షలు? ప్రతి విశ్వాసి పరీక్ష గుండా వెళ్ళాల్సిందే కదా, ఎందుకు వెళ్ళాలి ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి, and not only this, but we also rejoice in our afflictions, knowing that affliction produces endurance, and endurance proven character, and proven character hope, and hope does not let us down. హోప్ను పుట్టిస్తుందంట, నిరీక్షణ పుట్టిస్తుందంట. పరీక్ష నిరీక్షణను పుట్టిస్తుంది. నిరీక్షణ అనే దానికి కింద ఒక పదాన్ని ఇచ్చినారు, శీలము, క్యారెక్టర్. అనగా నీకు పరీక్ష పెట్టడం ఏంటి అంటే దేనికి పెడుతున్నాడంటే, ఈజ్ ఎ క్యారెక్టర్ టెస్ట్. నీ యొక్క స్వభావం, లేకపోతే నీ యొక్క ప్రవర్తన, నీ శీలం ఎలా ఉంది అని పరీక్షించడానికి. అనగా ఎవరి క్యారెక్టరు? ఒకరి క్యారెక్టర్ మనం ఎంక్వైరీ చేస్తాం పెళ్ళినప్పుడు, అమ్మాయి క్యారెక్టర్ ఎటువంటిది, అబ్బాయి క్యారెక్టర్ ఎటువంటిది అని మనం విచారిస్తాం. ఇప్పుడు పిలుపును ముందుగా విచారించాల్సిన ప్రభు సేవలోకి పిలిచిన తర్వాత 1వ అధ్యాయంలో పిలిచిన ప్రభు 6వ అధ్యాయంలో పరీక్షించడం ఏంటి? ఈ 5 అధ్యాయాల్లో ఎందుకు ఆయన పరీక్షించలేకపోయాడు? పిలిచాడు, విశ్వాసాన్ని అనుగ్రహించాడు, ఆయన వాక్యాన్ని బోధించాడు. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 6వ అధ్యాయంలో పరీక్ష ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టు ఈ అద్భుతం, 5 రొట్టెలు లేకపోతే 2 చేపలు అనేటువంటి అద్భుతం, 5,000 మందిని పోషించడం అనేటువంటి అద్భుతం మిగతా 3 సువార్తల్లో కూడా, మత్తయి, మార్కు, లూకాలో కనిపిస్తుంది. ఈ అద్భుతం మాత్రమే మిగతా అన్ని సువార్తల్లో కనిపించేటువంటి అద్భుతం. కాబట్టి అటువంటి అద్భుతాన్ని తీసుకొని ఆయన కొన్ని పాఠాల నిమిత్తమై యోహాను తన సువార్తలో రాస్తున్నాడు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్న మాట ఒకటి, మన శీలానికి పరీక్ష. మనలో ఏం పరీక్షించుకోవాలి? మన హైట్ ఎంత, మన వెయిట్ ఎంత, మన ఏజ్ ఎంత, మన క్యాస్ట్ ఏంటి, మన సబ్ క్యాస్ట్ ఏంటి, దీన్ని పరీక్ష చేయడం కాదు ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటంటే మన యొక్క క్యారెక్టర్ తెలుసుకోవాలి, మన యొక్క శీలాన్ని తెలుసుకోవాలి, మనకు నిరీక్షణ పుట్టించాలి. నిరీక్షణ అనే మాటకి శీలము అనే మాట కూడా ఉపయోగించబడింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పునర్జన్మ సంబంధమైన స్నానము వలన ఆయన, లేకపోతే పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావమును అనుగ్రహించడం వలన మనం రక్షించాడు. రక్షణలో ఇంత గొప్ప విషయం ఉందండి, ఇంత గొప్ప రక్షణ అని చెప్పబడింది. రక్షణలో ఏం జరుగుతుందంటే మన స్వభావం మారుతుందట. మన పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని పరిశుద్ధాత్ముడు తొలగించి ఆ స్వభావం యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. కిడ్నీ తీసి ఇంకో కిడ్నీ పెట్టినట్టుగా ఇలాగే మన పాత స్వభావాన్ని ఆపరేషన్ చేసి, పెరికేసి, లోడేసి, తొవ్వేసి, దాన్ని పక్కన పడేసి ఇప్పుడు ఒక నూతనమైనటువంటి హృదయాన్ని, అందుకని దేవుని వాక్యంలో రాయబడింది యెహెజ్కేలు గ్రంథంలో, నేను వారిలో నుంచి రాతి గుండెను తీసివేసి
వారికి మెత్తనైనటువంటి మృదువైనటువంటి మాంసపు హృదయాన్ని ఇస్తానని. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సంగతి చూడండి, ఎంత గొప్ప వాగ్దానం చూడండి. ఇశ్రాయేలు ప్రజల మీద శుద్ధ జలము చల్లుదును, పవిత్రమైన జలం చల్లుతాను. వారిలోంచి రాతి హృదయాన్ని, మనలోంచి రాతి హృదయం తొలగించబడాలి. స్పందన లేకుండా మొండిగా మూర్ఖంగా తిరుగుబాటుతనముతో ఉంటున్నటువంటి రాతి హృదయము తొలగించబడి పరిశుద్ధాత్మ ద్వారా తాకబడడానికి సెన్సిటివ్గా, టాంజిబుల్గా ఉన్నటువంటి ఒక మెత్తని హృదయాన్ని, మెత్తగా ఉన్నది కరిగిపోద్ది, రాయి కరగదు, కానీ మెత్తగా ఉన్నటువంటి కాస్త గట్టిగా ఉన్న ఐస్ గడ్డో లేకపోతే మెత్తగా ఉన్నటువంటి వెన్నో లేకపోతే నెయ్యో ఇవి కరిగిపోతాయి. దేవుడు మనం కరిగిపోవాలని కోరుకుంటున్నాడు. మనం కరిగిపోవాలంటే మనం ఉనికి లేకుండా ఉండాలని కాదు ఆయనకు ఉద్దేశం. నువ్వు కరిగిపోవాలి. యూ షుడ్ బి మెల్ట్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్. దైవికంగా కరిగిపోవాలి, ఆత్మ సంబంధంగా కరిగిపోవాలి. నువ్వు కరిగిపోయిన చోట క్రీస్తు కనిపిస్తాడు. నువ్వు కరగకపోతే క్రీస్తు కనిపించే అవకాశం లేదు. క్రీస్తుకి లోకానికి మధ్యలో నువ్వు ఉన్నావు. నువ్వు కరిగిపోతే క్రీస్తు లోకము క్రీస్తును చూడగలదు, లేదా నిన్నే చూస్తుంది, నీ హైట్ వెయిట్ చూస్తుంది. గొల్లియాతును 40 దినాలు ఇశ్రాయేలు ప్రజలు చూసినట్టుగా నిన్ను చూస్తుంటారు ప్రజలు. నిన్ను చూడడం కాదు, నువ్వు కరిగిపోతే, నేలమట్టైనటువంటి లేకపోతే సమానంగా లేకపోతే చదును చేయబడిన పర్వతము అయితే అప్పుడు ఈ పర్వతము వెనకాల దాగి ఉన్న వాటిని, దాగి ఉన్న వ్యక్తిని, దాగి ఉన్న వస్తువును చూడగలరు. మనం కరగాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, అనగా ఆయన పెరగవలసి ఉన్నది, అనగా ఆయన దృశ్యంగా మన ముందు కనబడవలసి ఉంది. మనము అదృశ్యం కావాలి, మనం అంతం కావాలి అనే విషయాలు మనం యోహాను సువార్త 3వ అధ్యాయం నుంచి కూడా మనం ఆలోచించాం. మనం ఆలోచిస్తున్న మాట, మొట్టమొదటి మాట, మనకొక శీలాన్ని కలుగు చేయడానికి, మనకు క్యారెక్టర్ ఇవ్వడానికి, ఒక డివైన్ క్యారెక్టర్, దైవ స్వభావంలో మనం పాలివారమగునట్లుగా చేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన పవిత్రపరచబడుతుంది, అయితే పరిశుద్ధపరచబడుతుంది కదా. దానికన్నా, సువర్ణము కన్నా, నశించిపోయే సువర్ణం కన్నా ప్రశస్తమైన లేకపోతే అమూల్యమైన మీ విశ్వాసము, దీస్ ఆర్ నెసెసరీ ఫర్ ద టెస్టింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ విచ్ ఈస్ మోర్ వాల్యుబుల్ దాన్ గోల్డ్ దట్ విల్ బి డెస్ట్రాయిడ్ అండ్ విచ్ నౌ బీయింగ్ టెస్టెడ్ బై ఫైర్. అంటే మీకు ఒక క్యారెక్టర్ కావాలి, ఓకే, స్వభావం కావాలి, మీ స్వభావం మారాలి, మన స్వభావం మారాలి, ఓకే, దాన్ని పక్కన పెట్టేద్దాం. మన స్వభావ పరీక్ష జరిగింది, స్వర్గం చేసినట్టు పరీక్ష, దానిలో ఓకే 100 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, సంతోష్ పాస్ అయిపోయాడు, లేకపోతే పలానా వ్యక్తి పాస్ అయిపోయాడు, వెరీ గుడ్. నెక్స్ట్ టెస్ట్ ఒకటి జరగబోతుంది. ఆ టెస్ట్ ఏంటి అంటే అమూల్యమైన మీ విశ్వాసం. చెదరిపోయినటువంటి ఆ విశ్వాసుల్ని ఉద్దేశించి, చెదరిపోయిన వారు, మీరు చెదిరిపోయినట్టు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని సమకూరుస్తాడు దేవుడు. క్రీస్తులో మీరు ఐక్యపరచబడతారు. స్కాటర్ అయిపోయారు, దాని గురించే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, దేవుడు యునైటెడ్ చేస్తాడు, ఐక్యపరుస్తాడులేండి అని కాస్త ధైర్యపరుస్తూ కొద్ది మాటలు చెప్తున్నాడు. డయాస్పోరా జరిగింది, లేకపోతే అటు ఇటు వలస వెళ్ళిపోయారు, లేకపోతే మైగ్రేట్ అయిపోయినటువంటి వాళ్ళు, లేకపోతే చెల్లా చెదరైపోయిన వాళ్ళని ఉద్దేశించి పేతురు గారు చెప్తున్న మాట. మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు ఆభరణాలు వాడతారు. ఐగుప్తు దేశంలో నుంచి మీ పితరులు ఐగుప్తుల యొక్క చెవుల్లో, ముక్కుల్లో ఉన్నాయి తీసుకొచ్చేసారుగా, దాన్ని కరగదీశారుగా. ప్రత్యక్ష గుడారపు పనిలో లేకపోతే వాటి ఉపకరణాలకు మీరు వాడుకున్నారుగా. అలాగే బంగారము లేదా వెండి అనేది మాట ఇక్కడ చెప్పలేదు, కానీ బంగారం లేదా సువర్ణం అది కరగదీయబడుతుంది. ఒక కంసాలి వాని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక గోల్డ్ స్మిత్కి దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని ఖచ్చితంగా నిప్పులో వేసి కరగదీస్తాడు. కారణం ఏంటంటే దానిలో దాగి ఉన్నట్టు, దానిలో చొచ్చుకుపోయిన మలినాన్ని బయటకు తీయాలంటే, మనం వినియోగించి దానిలోకి వెళ్ళినట్టు మలినాన్ని తొలగించాలంటే ఆ స్వర్ణకారుడు ఖచ్చితంగా శ్రమపరచాల్సిందే. దాన్ని శ్రమపరచడం అంటే దాన్ని కరగదీస్తాడు, బాగా కరగదీసి. అక్కడక్కడ కొన్ని చోట్ల, ఇప్పుడు కాదు పాత రోజుల్లో, ఇనుప వస్తువులు తయారు చేసేవాళ్ళు, కత్తులు,
లేకపోతే ఊళ్ళలు, లేకపోతే ఇంకేదైనా తయారు చేసేవాళ్ళు, వాళ్ళు ఇనుప ముక్కలను తీసుకొని బాగా ఎర్రగా వచ్చేటట్టు బాగా కాలుస్తారు. కొలిమి తిప్పి బాగా కాలుస్తారు. ఎర్రటి పదార్థం ఒక అద్భుతమైన పదార్థంగా అది మారుతుంది. ఇప్పుడు దాన్ని శుద్ధి తీసుకొని కొట్టి కావలసిన ఆకృతిలోకి మారుస్తున్నారు. నువ్వు సరైన ఆకృతిలో మార్చబడాలంటే నువ్వు కాల్చబడాలి, నువ్వు కరగదీయబడాలి. నీలోన మలినం తీయవాలంటే నువ్వు కరగబడాలి. కరగకపోతే నీ మలినం అలాగే ఉండిపోద్ది. ఒకవేళ పైన కాస్త మెరుపు రావడానికి కాస్త సోపు తీసుకొని బ్రష్ తీసుకొని రుద్దితే కాస్త మెరుపు వస్తే రావచ్చు నగలకి. కానీ అసలు సిస్సలుగా దాని ఒరిజినల్ క్యారెక్టర్ 24 క్యారెట్ గోల్డ్ అన్నట్టుగా స్వచ్ఛ సువర్ణంగా మారాలి అంటే మాత్రం అది కరగాల్సినట్టు అవసరం ఉంది. ఏంటి కరగాల్సింది? నీ విశ్వాసం, అమూల్యమైన నీ విశ్వాసం కరగాలి. అగ్ని పరీక్షల చేత, శోధనల చేత. శోధనలు వస్తే సంతోషించినంతవరకైనా ఏడవద్దు, దుఃఖపడద్దు, బాధపడద్దు. ఏదో జరిగినట్టు మీరు ఆశ్చర్యపోవద్దు. ప్రపంచంలో ఫస్ట్ సారి మీకు ఇటువంటి శోధన వస్తుందని భావించొద్దు. అలాగని యోబుకు వచ్చినట్టుగా నాకు శ్రమలు వస్తున్నాయని చెప్పేసి ఆ అన్వయింపులోకి రావద్దు. యోబుకు వచ్చినట్టు ఎవరికి రాలేదు, బహుశా రావు కూడా. సరే, దేవుని స్తోత్రం. రెండో విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు. నిన్ను సువర్ణంగా మార్చడానికి పరీక్షిస్తున్నాడు. ఒకటి, నీ శీలాన్ని మార్చడానికి ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు. రెండవది, నిన్ను సువర్ణంగా మార్చడానికి, నీలో ఒక బ్రైట్నెస్ తెప్పించడానికి. 23వ అధ్యాయంలో యోబు గ్రంథంలో మనం గమనిస్తే కీర్తనాకారుడు లేకపోతే భక్తుడు అంటాడు, శోధించబడిన మీదట నేను సువర్ణంలాగా మారుతాను. శోధన లేకపోతే సువర్ణంగా మారవు, నువ్వు మామూలుగానే ఉంటావు. మట్టిలో మాణిక్యం అన్నట్టుగా మట్టిలో కలిసిపోయి మెరుపును కోల్పోయి ప్రకాశాన్ని కోల్పోయి ఎవరతను ఎవరామా అనే విషయం తెలియకుండా అన్యజనుల మధ్యలో ఉంటావు. కానీ అన్యజనుల మధ్యలో, వక్రతరం వారి మధ్యలో, మూర్ఖతరం వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రకాశమానమైన స్థితిలో ఉండాలంటే నువ్వు పరీక్షించబడాలి, అగ్ని గుండా వెళ్ళాలి. యూ షుడ్ గో త్రూ ద ఫైర్. అగ్ని నిన్ను పరీక్షిస్తుంది, అగ్నిని కాలుస్తుంది, కరగదీస్తుంది. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను అలా మార్చకపోవచ్చు, కానీ అగ్ని నిన్ను నీ జీవితంలో ఒక పరివర్తన కోసం, ఒక విప్లవాత్మకమైన మార్పు కోసం నువ్వు సువర్ణంగా కనబడాలి. యూ షుడ్ బి సీన్ యాజ్ ప్యూర్ గోల్డ్. ప్రశస్తమైనటువంటి బంగారులాగా కనిపించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. రెండో విషయం మనం ఆలోచిస్తున్నాం, నిన్ను సువర్ణంగా మార్చ. నీ మీద కోపం కాదు, నీ మీద వ్యక్తిగతమైన ద్వేషం దేవునికి లేదు. పరలోకపు తండ్రికి నీ మీద వ్యక్తిగతమైన ద్వేషం లేదు. పరలోకపు తండ్రికి ఏ కులస్థుడి మీదైనా, లేకపోతే ఏ మతస్థుడి మీదైనా ఆయనకి ద్వేషం లేదు. మనం ద్వేషించుకుంటున్నామే కానీ దేవుడు ఎవరిని ద్వేషించడం లేదు. ఎందుకు ద్వేషించడం లేదంటే అది ఆయన స్వభావానికి విరుద్ధమైనది. ఆయన స్వభావం ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వభావి, దేవుడు ప్రేమ ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. అంతవరకు ఆయన ఎవరిని ద్వేషించలేడు, దుర్మార్గుల్ని ద్వేషించడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని లేఖనాల్లో రాయబడింది. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం లేఖనాల్లో గమనించినట్టయితే ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే మనకందరికీ తెలిసిన విషయమే. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును హీ టెస్టెడ్ అబ్రహాం. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనేమి చేయొద్దు, నీవు దేవునికి భయపడువాడు. ఎందువలన టెస్ట్ వలన, ఆ పరీక్ష వలన. కత్తి నూరి కత్తి ఎత్తి సొంత కుమారుని చంపడానికి సిద్ధంగా ఉన్నావు. యు ఆర్ రెడీ. ఐ కుడ్ అండర్స్టాండ్ యువర్ లవ్ టువర్డ్స్ మీ. నీకు బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందో దానికన్నా అధికంగా ప్రేమ నా మీద ఉంది అనేది నాకు అర్థమైంది. కాబట్టి కత్తి వేయొద్దు కుమారుడి మీద. కత్తి వేయమని చెప్పినవాడు, నరకమని చెప్పినవాడు, దహన బలి అర్పించమని చెప్పినవాడు ఇప్పుడు వేయొద్దు అన్నాడు. దేవుడు నరహత్యను ప్రోత్సహించడు. అందుకనే నిర్గమకాండ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నరహత్య చేయవద్దు. నీ సహోదరుని ద్వేషించొద్దు, ద్వేషిస్తే నరహత్య చేసినట్లే. సరే, ఏదేమన్నప్పటికీ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మూడవది, నిన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు అంటే ఒక సాక్ష్యం ఇవ్వడానికి. ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నువ్వు దేవునికి భయపడువాడు, దేవుని ప్రేమిస్తున్నావు అని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. నీకు ఒక సాక్ష్యం రావాలి. నీ సాక్ష్యం నువ్వు ఎవరికో డబ్బులు ఇచ్చి సాక్ష్యం చెప్పించుకోవడం కాదు. నీ గురించి స్వర్గం సాక్ష్యం ఇవ్వాలి.
హెవెన్ షుడ్ టెస్టిఫై అబౌట్ యూ. మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. భూమి మీద ఉన్న వారందరిలో కల్లా మోషే సాత్వికుడు అని సాక్ష్యం చెప్పింది ఎవరు? మోషే భార్య కాదు, మోషే పిల్లలు కాదు, యెహోషువ కాదు, అసిస్టెంట్ పాస్టర్ యెహోషువ కాదు, కానీ దేవుడిచ్చిన సాక్ష్యం. టెస్టింగ్ తర్వాత 40 రోజులు పరీక్ష పెట్టిన తర్వాత నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే గురించి అలా సాక్ష్యం చెప్పలేకపోయాడు. మోషే సాత్వికుడు అని చెప్పలేదు. సాత్వికుడిని గుద్ది చంపి ఇసుకలో ఎందుకు పాతి పెట్టాడు అని ప్రశ్న లేవనెత్తే అవకాశం ఉంది. కానీ సంఖ్యాకాండానికి వచ్చేసరికి ఆ సాత్వికత ఆయనలోకి వచ్చింది. పరీక్షల గుండా శ్రమల గుండా వెళ్ళేసరికి అతని స్వభావం మారిపోయింది. అతడు సువర్ణలాగా ప్రకాశిస్తున్నాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవచ్చు. 3వ విషయం మనం అర్థం చేసుకుంటున్న విషయం, నీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నిన్ను కొన్ని పరీక్షల గుండా తీసుకెళ్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. మీరు మమ్మల్ని పరీక్షించే దేవుడు అని, యు ఆర్ టెస్టింగ్ గాడ్ అని మేము తెలుసుకున్నాం. నీవు మా శీలాన్ని చక్కగా చేయడం కోసం, మాకు చక్కటి శీలాన్ని అనుగ్రహించడం కోసం, మా శీలాన్ని మార్చడం కోసం, అంతేకాకుండా మీరు మమ్మల్ని సువర్ణంగా మార్చడం కోసం, అంతేకాకుండా మా గురించి సాక్ష్యం ఇవ్వడానికి, మా గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వడానికి, మా గురించి మా తర్వాత తరం వారికి సాక్ష్యం ఇవ్వడానికి మీరు మాకు శ్రమలను అనుమతిస్తున్నారని, శోధనలు అనుమతిస్తున్నారని, మా విశ్వాసము బంగారము కన్నా, నశించిపోయే సువర్ణం కన్నా అమూల్యమైనటువంటి సత్యాలు మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనం చెల్లిస్తాం. ఈ కార్యక్రమం ఉంటున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మంచిది. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు, అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి. పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్.